వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ సమస్య వస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. హార్మోనల్ సమస్యలు మొదలు కాగానే థైరాయిడ్ ఇబ్బంది పెడుతోంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే వాటిని పట్టించుకోకపోవడం వల్ల తీవ్రతరం అవుతాయి. థైరాయిడ్ రాగానే మందులు వాడడం మొదలు పెడతారు. నిజానికి మెడిసిన్ వేసుకుంటే కానీ ఇది అంత త్వరగా కంట్రోల్ అవ్వదు. కానీ ఇదే సమయంలో ఆహారం విషయంలోనూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని రకాల ఫుడ్స్ తినాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి థైరాయిడ్ ఉన్నవారు ఏం తినాలి, ఏం తింటే త్వరగా అది కంట్రోల్లోకి వస్తుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్రంథి, కానీ దీని పనితీరు సరిగ్గా ఉంటేనే మిగతా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బాడీలో ఉన్న కొవ్వు ఎంత వేగంగా కరిగిపోతుంది, రోజంతా మీరు ఎంత చురుగ్గా ఉంటారో అని డిసైడ్ చేసేది థైరాయిడ్ గ్రంథి. ఇది సరిగ్గా పనిచేయలేదంటే కొన్ని లక్షణాలు కనపడతాయి. విపరీతంగా నీరసపడిపోతారు. జలుబు వచ్చిందంటే అంత సులువుగా తగ్గదు. ఎప్పుడు చూసినా చాలా అలసటగా కనిపిస్తారు. మరో ముఖ్యమైన లక్షణం బరువులో మార్పులు వస్తాయి. ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గిపోవడం లాంటి సింప్టమ్స్ కూడా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు మెడికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. అదే సమయంలో డైట్ కూడా కీలకమే. థైరాయిడ్ సమస్య ఎక్కువ కాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అయోడిన్, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి. వీటి ద్వారా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. తద్వారా థైరాయిడ్ తగ్గుతుంది. థైరాయిడ్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన ఆహార పదార్థాల్లో కొబ్బరి కూడా ఒకటే. దీన్ని కూరగాయల కిందే లెక్క గట్టినప్పటికీ అనేక విధాలుగా తీసుకోవచ్చు. చాలా మంది కొబ్బరిని చట్నీ రూపంలో తీసుకుంటారు, లేదా కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. అయితే కొబ్బరి నూనెని నేరుగా తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అదే పచ్చడి రూపంలో అయితే సులువుగా తినవచ్చు. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా కొబ్బరి తినాల్సి ఉంటుంది.